ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 22/6/2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. అండ్ అలాగే డీడీ టోకన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శన్ టోకన్స్. అంటే ఆ టోకన్స్ ఏంటి అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం అన్నమాట. అండ్ రేపటి దర్శనానికి అయితే టోకన్స్ అనేవి ఎస్ఎస్టీ టోకన్స్ 14,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అనమాట ఇవి. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి ఆ తర్వాత నైట్ 10 వరకు అనమాట టోకన్స్ అనేవి. ఆఫ్టర్నూన్ స్లాట్స్, మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి. 1 PM స్లాట్ అయితే ఏమీ లేదు. రిమైనింగ్ అంతా 2 PM to 10 PM ఉండే టైమింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు టోకన్స్ ఏమంటే ఈ 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. ఆఫ్టర్నూన్ 1:30 నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు. అండ్ టోకన్స్ ఇవ్వడం మాత్రం 3:30 నుంచి 4 లోపల ఎప్పుడైనా ఇస్తారనమాట టోకన్స్ అనేవి. ఈరోజు కూడా అలాగే ఇచ్చారు. అండ్ టోకన్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఆధార్ కార్డు కంపల్సరీ క్యారీ చేయాలి. ఒరిజినల్ ప్రూఫ్ లేదంటే సాఫ్ట్ కాపీ ఏదైనా క్యారీ చేస్తే అలో చేస్తారు. టోకన్స్ అనేవి ఇస్తారు. ఎవ్రీ 30 డేస్కి ఒకసారి మాత్రమే ఈ టోకన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ అలాగే దివ్యదర్శన్ టోకన్స్ అయితే 3,000 టోకన్స్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్సే. నిన్న కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ వదిలారు. ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ స్లాట్సే రిలీజ్ చేశారు. ఇవి కూడా అంతే అండి, సేమ్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాలి. భూదేవి కాంప్లెక్స్లో దీనికి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. ఎస్ఎస్డి టోకన్స్కి సపరేట్ క్యూ లైన్, డీడీ టోకన్స్కి సపరేట్ క్యూ లైన్. బోత్ ఆర్ డిఫరెంట్ క్యూ లైన్స్ అనమాట. అక్కడ ఏమన్నా ఐడియా లేకుంటే అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని బ్యానర్స్, ఫ్లెక్సీస్ అనేది ఉంటుంది. అక్కడైతే చెక్ చేసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, దీని లోపలే భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. అలిపిరి బస్టాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ క్యూ లైన్స్ ఉంటుంది. ఆ క్యూ లైన్స్లో వెళ్ళిన తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయితే తీసుకోవాలి. అండ్ దివ్యదర్శన్ టోకన్స్ కూడా సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. వన్స్ రిపోర్టింగ్ టైం ఇవంతా వచ్చిన తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి టోకన్ తీసుకున్న తర్వాత. ఎస్ఎస్టీ టోకన్ అయితే డీడీ టోకన్, ఈ బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు. ఎవరైనా టోకన్స్ అనేవి తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వేరే టికెట్స్ బుక్ అయినా సరే ఈ టోకన్స్ అనేవి మళ్ళీ అయినా తీసుకోవచ్చు. సేమ్ అలాగే కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ ఈ వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తిరుమలలో లోకల్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ అలాగే తిరుపతిలో కూడా లోకల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే విష్ణునివాసం కాంప్లెక్స్ అయితే వస్తుంది. ఇక్కడ క్యూ లైన్స్ అనేవి ఉంటుంది. గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి అలో చేస్తారు టోకన్స్ ఇవ్వడానికి. ఇక్కడ టోకన్స్ తీసుకున్నట్లయితే వెళ్ళాలన్నమాట కొండపైకి. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ టోకన్స్ అని ఇస్తారు. అండ్ 300 దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులు అయితే సెప్టెంబర్కి సంబంధించిన టోకన్స్ ఈ మంత్ 25th అయితే రిలీజ్ చేస్తారు. 300 స్లాట్స్, 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది కదా అది. అండ్ అలాగే తిరుమల.org వెబ్సైట్లో కూడా లైవ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే 9552300009 ఉంది కదా, ఈ నెంబర్కి జస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే ఆల్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ లైవ్ స్టేటస్ మీకు ఏదైతే కావాలో అది రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ట్రై చేయండి. ఒకసారి సర్వర్ స్లో ఉంటే తిరుమల.org మళ్ళీ రీఫ్రెష్ అయితే చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ అయితే కపిలతీర్థం సర్కిల్ అని పిలుస్తారు. దీన్ని లేపాక్షి సర్కిల్ అంటారు, కపిలతీర్థం సర్కిల్ అంటారు. ఇక్కడ శివుడు బాగా ఫేమస్ కపిలతీర్థం. వీలైతే విజిట్ చేయండి దర్శించుకోవడానికి కపిలతీర్థం. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్, పద్మావతి అమ్మవారు, తిరుచానూరు, అలాగే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి తిరుపతిలో కూడా. అండ్ అలాగే కొండపైన అయితే జపాలి, వరాహస్వామి టెంపుల్, ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే ఒకలామాత టెంపుల్. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు దర్శనానికి ఎవరైతే క్యూ లైన్లో వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే క్యూ లైన్లో వెయిట్ చేసి టోకన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ అలాగే ఒక టోకన్ తీసుకొని మళ్ళీ ఇంకో టోకన్ తీసుకోవచ్చా అంటే అలా తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. అంటే సేమ్ డే ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు అనమాట. మళ్ళీ 30 days అయితే వెయిట్ చేయాలి. దివ్యదర్శనం టోకన్ తీసుకుంటే పక్కాగా బై వాకే వెళ్ళాలి. ఎస్ఎస్డి టోకన్ తీసుకుంటే
ఎలా అయినా వెళ్ళొచ్చు, బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. అండ్ అలాగే బ్యాచిలర్స్కి అయితే మోస్ట్లీ రూమ్స్ అనేది ఇవ్వరు కొండపైన, వీలైనంత వరకు ఫ్యామిలీస్కే ఇస్తారు. సో కాబట్టి వీలైనంత వరకు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే అలిపిరి స్టెప్స్ మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే లగేజ్ అనేది ఎంట్రన్స్లోనే పెట్టుకోవచ్చు అనమాట, లగేజ్ కౌంటర్లో. ఆ తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా లగేజ్ కౌంటర్లోనే అక్కడ పెడితే కొండపైకి అయితే తీసుకెళ్ళిపోతారు. మీకు టోకన్స్ అనేవి దొరకకుంటే ఇంకా చేసేదేం లేదు, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయాలి, లేకుంటే డైరెక్ట్ సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సర్వదర్శనానికి వెళ్తే అక్కడ తెలిసిందే కదా, క్యూ లైన్స్ హెవీగానే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనం టైం స్లాట్ అనేది ఇస్తారు సర్వదర్శనానికి. ఇవంతా మీకు ఐడియా ఉంటుంది కదా, సర్వదర్శనం అంటే ఎలాగో లేట్ అవుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు తిరుపతికి ఆఫ్టర్నూన్కి అంతా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. టోకన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి, కొంచెం ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో కనిపించింది కదా, అదైతే వరాహస్వామి టెంపుల్ కోనేరు పక్కనే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది వెంగబాంబ అన్నసత్రం అన్నమాట. వీలైతే ప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా తిరుమలలోనే లడ్డు కౌంటర్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆఖండ జ్యోతి ఉంటుంది, అక్కడ టెంకాయలన్నీ కొడతారు కదా. అలాగే లాకర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కొండపైన. మాధవ నిలయం, పద్మనాభలయం అండ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా లాకర్స్ ఉంటుంది. అలాగే కామన్ హాల్స్ ఉంటుంది. మీకు కనుక రూమ్స్ అవేం దొరకకపోతే ఫ్రీ లాకర్స్ ట్రై చేసి కామన్ హాల్స్, కామన్ వాష్రూమ్స్ అనేది ఉంటుంది, అక్కడైతే ట్రై చేయండి. ఈజీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. రూమ్స్ కావాలంటే సిఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి ఆధార్ కార్డుతో నిల్చుంటే క్యూ లైన్లో రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఇస్తారు, అవైలబిలిటీ లేకుంటే రూమ్స్ అనేది ఇవ్వరు. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుమలలో కొండపైన అయితే ఉంటుంది. ఈ టెంపుల్ బాగా ఫేమస్, మంగళవారం అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ తిరుమలలోనే నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఓం నమో వెంకటేశ్వర.